క్రొత్తగా పెళ్ళైనటువంటి ఒక దంపతులు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశమునకు వారు మరి చక్కని ఇల్లు తీసుకొని అక్కడికి మారిపోయారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఇల్లాలు ఆ బాల్కనీలో నుంచి అవతల ఇల్లు కనపడుతూ ఉన్నది. అవతల ఇంటి మీద ఒక ఆవిడ బట్టలు ఆరేసుకుంటూ ఉన్నది. ఈ కొత్తగా పెళ్ళైన ఈ యొక్క సహోదరి అంటుందట, ఏమండి ఎదుటింటి ఆవిడ సరిగ్గా బట్టలు ఉతకడం లేదండి, పాపం బట్టలు ఎలా ఉతకాలో ఆవిడ తెలియదేమో అని ఈవిడ భర్తతో చెప్పింది. భర్త అలాగే వినేసుకున్నాడు. ప్రతిరోజు ఇలాగే చెప్తుంది, ఏమండి ఈరోజు కూడా బట్టలు సరిగ్గా ఉతకలేదండి, బట్టలు చాలా మురికి కనపడుతున్నాయండి, ఎలాగండి పాపం ఆమెకి అని ఈవిడ అంటూ ఉంది. భర్త ఒకసారి ఎందుకో ఆలోచించి మౌనంగా ఉన్నాడు. ఒక నెల రోజులు ఇలా సాగిన తర్వాత నెల రోజుల తర్వాత ఈవిడ మళ్ళా కిటికీలో ఆ బాల్కనీ గ్లాస్లో చూస్తుంటే అవతల వ్యక్తి బట్టలు ఆరేస్తుంటే, ఏమండి బట్టలు చాలా చక్కగా తెల్లగా ఉన్నాయండి అరే అని చాలా ఆశ్చర్యపోయిందంట. అప్పుడు భర్త అన్నాడంట, అవును నేను నిన్నే ఈ బాల్కనీ గ్లాస్ డోర్లను శుభ్రంగా కడిగాను అన్నాడట. అంటే ఇప్పుడు దాకా బట్టలు ఉతకడంలో లోపం లేదు, లేక బట్టలు ఉతకడం వలన మురికి పోకుండా ఏమీ లేదు. ఈవిడ చూసేటువంటి ఈ బాల్కనీ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులు మురిగ్గా ఉండడం వలన అవతల ఆవిడ ఎంత కష్టపడి ఉతికి అవి ఆరేసినా కూడా ఈవిడికి అవి మాసినట్టుగానే కనపడ్డాయి. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. మన జీవితంలో కూడా అనేక మార్లు మనము అవతల వ్యక్తి మీద తీర్పులు తీర్మానాలు మనం ఎంత సులువుగా మనం వేస్తుంటాం కదా. అవతల వ్యక్తి ఏ పరిస్థితి ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఎప్పుడైనా మనం వాటి గురించి మనం ఆలోచిస్తామా? అబ్బే లేదే, అవతల వ్యక్తులు ఒక లోపం కనపడితే చాలు దాన్ని మనం ఉతికి ఆరేస్తాం తప్ప ఎందుకో ఏంటో అనేది ఎప్పుడైనా ఆలోచించామా? అసలు అవతల వ్యక్తిలో లోపం కాదు, మన చూసే విధానంలో లోపం ఉందని ఎప్పుడైనా ఆలోచించామా? అవతల ఆవిడ బట్టలు బాగానే ఉతుకుతుంది, శుభ్రంగానే ఉతికి ఆవిడ మరి ఆరేస్తుంది. కాకపోతే అక్కడ అవతల మేడలో ఉన్నటువంటి బట్టలు మనకు మురిగ్గా కనపడడానికి కారణము ఆవిడ బట్టలు సరిగ్గా ఉతకపోవడానికి కాదు, కానీ మన అద్దాలు అవి మురికిగా ఉన్నాయి, మన అద్దాలు కడుక్కోవాలి. కనుక అదే రీతిలో దేవుని వాక్యముల నుండి ఒక మాట రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనము పౌలు గారు ఈ విధంగా రాస్తున్నారు, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని అంటూ ఉన్నాడు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. కనుక ఈరోజు మనము తీర్పులు తీర్చడం మానివేద్దాం. ఓకే, మనము అవతల వ్యక్తి తీర్పు తీస్తున్నప్పుడు అది అవతల వ్యక్తి మీద తీర్పు కాదు, నీ మీద లేక మనం మీద మనం తీర్పు తీర్చుకోవడం. మనం ఎటువంటి వారమో లోకానికి చెప్పుకుంటున్నాం. సరిగే బ్యాచ్ అని, కొనిగే బ్యాచ్ అని, తప్పులు పట్టే బ్యాచ్ అని, విమర్శించే వారమని, లేకపోతే అవతల వ్యక్తులు ఏ మంచి కూడా చూడడం చేతగానోలమని మన గుణాన్ని మనం బయట పెట్టుకుంటాం. కనుక ఈరోజు నుంచి మనము తీర్పు తెచ్చడము మనం మానివేయాలి. 3వ వచనములు అంటున్నాడు, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని ఎట్లాగా అనుకొందువు అంటున్నాడు. సో కనుక మనం తీర్పు తీరిస్తే, చిన్నది మొదలుకొని పెద్దదైనా సరే తీర్పు తీరిస్తే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు, కానీ తప్పించుకోలేము సుమా. అందుకని మనము ఇతరుల మీద తీర్పు తీర్చడం మానేద్దాం. డోంట్ జడ్జ్ ఎనీ బుక్ ఆర్ ఎవ్రీ బుక్ బై ఇట్స్ కవర్. ఎవరిని కూడా, ఏ పుస్తకానికి కూడా పైన కవర్ చూసి అది మంచి పుస్తకము అని చెడ్డ పుస్తకం అని తీర్పు తీసుకోవద్దు. ఆ పుస్తకాన్ని చదివి అప్పుడు తీర్పు తీర్చడానికి సాహసం. దేవుడు